మావా తొందరరా వెళ్దాం. డాక్టర్ డాక్టర్ మా ఉత్తమ్కి ఎలా ఉంది? డోంట్ వరీ, హీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. అత్తయ్య దేవుడున్నాడు సుహాసిని. దేవుడు నా మనవణ్ణి ఈ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడేశాడు. మన ఉత్తమ్ బాబుకి ఏమైంది? డాక్టర్ 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 చూడండి డాక్టర్. ఉత్తమ్ ఉత్తమ్ ఓ మై గాడ్, ఇంతకు ముందు ఆపరేషన్ థియేటర్కి ఎవరైనా వచ్చారా? వేరే డాక్టర్ వచ్చారు సార్. వేరే డాక్టర్ ఎలా వస్తారు? ప్రెసెంట్ ఉన్నది నేను ఒక్కనే కదా, అలాంటప్పుడు వేరే డాక్టర్ ఎలా వస్తారు? అయితే డాక్టర్ లాగా వేరే ఎవరైనా వచ్చుంటారా? అదే ఏంటుంది మేడం, అందుకే బ్లడ్ ఎక్కకుండా పైప్ కట్ చేశారు. సారీ మేడం, చుట్టుపక్కల ఏ బ్లడ్ బ్యాంక్లోనూ మీ అబ్బాయి బ్లడ్ గ్రూప్ లేదు. డాక్టర్ ఇప్పుడు ఇప్పుడు ఎలా ఎలా? సారీ మేడం, ఇంకో పావు గంటలో ఇతనికి బ్లడ్ ఎక్కించకపోతే నేనే కాదు, ఆ దేవుడు కూడా కాపాడలేడు. డాక్టర్ ఎలాగైనా నా మనవణ్ణి బ్రతికించండి. కావాలంటే నా బ్లడ్ తీసుకోండి. డాక్టర్ నా బ్లడ్ కూడా తీసుకోండి డాక్టర్. అవును సార్, కావాలంటే నా బ్లడ్ కూడా తీసుకోండి. నా అల్లుడికి నేను కూడా బ్లడ్ ఇస్తాను, నా బ్లడ్ కూడా తీసుకోండి. సిస్టర్, వీళ్ళందరినీ తీసుకెళ్లి బ్లడ్ శాంపిల్స్ టెస్ట్ చేయి. ఓకే సార్, రండమ్మా. ఉత్తమ్ నాన్న. అయ్యో భగవంతుడా, నా మనవడికి నా రక్తం ఇవ్వాలి అనున్నా నా కోడలు ఇవ్వనిస్తుందో లేదో, ఇప్పుడు ఎలా? స్వామి, వాయుదేవుడు ఈ దీపం కొండెక్కించి నా భర్త ఆయువుని తీసుకోవాలని చూస్తున్నాడు. ఈ దీపం కొండెక్కకుండా నువ్వే కాపాడాలి స్వామి, నువ్వే కాపాడాలి. అమ్మ మైథిలే, ఒకసారి హాస్పిటల్కి ఫోన్ చేసి ఉత్తమ్కి ఎలా ఉందో అడుగుతానమ్మా. అలాగే. హలో హలో నాన్నా, ఉత్తమ్కి ఎలా ఉంది నాన్నా? నాన్నా ఏమైంది నాన్న, ఏడుస్తున్నావు? నాన్నా మాట్లాడు నాన్నా. అమ్మా ఏమైంది? నాన్నా మీరు మాట్లాడకపోతే నాకు భయం వేస్తుంది నాన్నా. మాట్లాడండి నాన్నా. అమ్మా అమ్మా ఒకసారి ఫోన్ ఇవ్వమ్మా. తాతయ్య తాతయ్య, ఉత్తమ్ గారికి ఎలా ఉంది? తాతయ్య చెప్పండి తాతయ్య, ఉత్తమ్ గారికి ఎలా ఉంది? ఏం కాలేదమ్మా, వెంటనే రక్తం ఎక్కించాలి అన్నారు. కాకపోతే ఏ బ్లడ్ బ్యాంకులోనూ రక్తం అందుబాటులో లేదంట. నేను శుభప్రదమ్మ ఇప్పుడే బయలుదేరుతున్నాం. నా రక్తం ఇచ్చి ఆయన్ని కాపాడుకుంటాను.
అమ్మా, ఒక్కసారి వీర రాఘవ స్వామి పూజ మొదలు పెట్టాక ఎట్టి పరిస్థితుల్లో ఆ పూజ ఆపకూడదు. అలా వెళితే పూజా ఫలం దక్కకపోగా ఆ స్వామివారి ఆగ్రహానికి గురై అష్ట కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవునమ్మా, ఆ స్వామి మీదే భారం వేద్దాం. శుభమంగళ కారకుడైన ఆ పురుషోత్తముడే నా పురుషోత్తం బాబుని కాపాడుతాడు. స్వామి, ఆపద్బాంధవుడివి, అనాథ రక్షకుడివి, నువ్వే మౌనంగా ఉంటే మా మొర ఆలకించేవాళ్ళు ఎవరు స్వామి? నా భర్తని రక్షించి నాకు పతి భిక్ష పెట్టండి. నిండు ముత్తైదువుగా నా భర్త ఒడిలో ప్రాణాలు అర్పించే అదృష్టాన్ని ప్రసాదించండి. నా భర్తని కాపాడండి స్వామి, నా భర్తని కాపాడండి. నా భర్తని కాపాడండి. సిస్టర్ సిస్టర్, డాక్టర్, బ్లడ్ అవైలబుల్లో ఉందా? లేదు డాక్టర్. ఇంకో 5 నిమిషాలు ఇతనికి బ్లడ్ ఎక్కించకపోతే దాదాపుగా ఇతను చనిపోయినట్టు. నేనిస్తాను. మీరా? ఇతనికి ఏమవుతారు? తాతయ్య అవుతారు. ఈయన ఒంట్లో ప్రవహిస్తున్న రక్తం, వీడి ఒంట్లో ప్రవహిస్తున్న రక్తం రెండూ ఒకటే. ఇద్దరి బ్లడ్ గ్రూప్ కూడా ఒకటే. సిస్టర్, డాక్టర్. ఇమీడియట్ గా ఈ సార్ దగ్గర బ్లడ్ తీసుకోండి. ఓకే డాక్టర్. ఉత్తమ్, మేడం, మీరు కూడా బయట వెయిట్ చేయండి. అమ్మా, అమ్మా, చూసావా దీపం ఎలా వెలుగుతోందో? అవునమ్మా, ఆ స్వామి అనుగ్రహం కలిగినట్టుంది. అందుకే వాయుదేవుడు శాంతించాడు. అమ్మా, ఒక్కసారి ఉత్తమ్ గారికి ఎలా ఉందో కనుక్కోమ్మా. ఇప్పుడే చేస్తానమ్మా. హలో నాన్నా. అమ్మనే మాట్లాడుతున్నాను. అమ్మా, ఉత్తమ్కి ఎలా ఉందమ్మా? వాళ్ళ తాతయ్య ఉన్నారుగా, రక్తం ఇచ్చి తన మనవణ్ణి కాపాడుకోవటానికి. అవునా? నాన్న రక్తం ఇస్తున్నారా? అవును, ప్రస్తుతానికి ప్రమాదం ఏమీ లేదన్నారు. అయినా సరే 48 గంటలు గడిచే వరకు ఏమీ చెప్పలేమంటున్నారు. ఏం కాదమ్మా, ఉత్తమ్కేం కాదు. ఏం కాదు. అమ్మా, అమ్మా మైథిలి,
మన ఉత్తమ్కి నాన్నగారు రక్తం ఇస్తున్నారంట. భగవంతుడా, మాకు నువ్వే దిక్కు, మాకు నువ్వే దిక్కు స్వామి. చూసినావా మావా, అంత కష్టపడి రక్తం మొత్తం నేలపాలు చేస్తే ఆ ముసలోడు పోయి రక్తం ఇచ్చి మనవణ్ణి కాపాడుకుంటుండు. అవునరా, మనం కష్టపడిందంతా వృధా అయిపోయింది. మిమ్మల్ని నమ్ముకొని తప్పు చేశాను. ఇంకా మా అమ్మని అడిగి నెక్స్ట్ ప్లాన్ ఫాలో అవ్వాలి. చెప్పరా కిషోర్, వెళ్ళిన పని పూర్తయిందా? లేదమ్మా, ప్లాన్ ఫెయిల్ అయింది. మైథిలి చేస్తున్న పూజల వల్ల, ఆ దేవుడి అనుగ్రహం వల్ల వాడు గూండాల నుంచి బయటపడుతున్నట్టున్నాడు. ఆ పూజ ఆగితే తప్ప వాడి ఊపిరి ఆగేటట్టు లేదు. ఇప్పటిదాకా నువ్వు నడిపించావు, ఇక మీదట నేను నడిపిస్తాను. వాడికి మృత్యువుని పరిచయం చేస్తాను. అమ్మా, పసుపు కుంకుమలు అయిపోయాయి. ఆ పక్కన కవర్లో ఉన్నాయి, తీసుకురా. సరేనమ్మా. అఖండ జ్యోతిని వెలిగిస్తావా? ఇంకా సేపట్లో ప్రమిదలో ఉన్న నూనె అయిపోతుంది. అలాగే పక్కనే ఉన్న బాటిల్ కూడా మాయమైపోతుంది. దాంతో అఖండ జ్యోతిలో పోయటానికి నూనె లేక, పూజ దగ్గర నుంచి నువ్వు కదల్లేక, బయటకు వెళ్ళి శుభప్రద ఆయిల్ తేలేక ఆ అఖండ జ్యోతి కొండెక్కుతుంది. దాంతో జరుగుతున్న ఆ పూజకి విఘ్నం కలుగుతుంది. పూజ అర్థాంతరంగా ఆగిపోతుంది. ఇంతసేపు చేసిన పూజ అంతా వ్యర్థం అయిపోతుంది. అమ్మ మైథిలి, ఇదిగోమ్మా, తీసుకో. అయ్యో, అమ్మ మైథిలి, ప్రమిదలో ఉన్న నూనె అయిపోవచ్చింది. ఆయిల్ బాటిల్ లేదమ్మా. అమ్మా, ఆయిల్ బాటిల్ ఇక్కడే కదమ్మా ఉండాలి. అవునమ్మా, ఇక్కడే ఉండాలి కదా. మరి ఆయిల్ బాటిల్ ఏమైనట్టమ్మా? అమ్మా, ఇంకాసేపట్లో నూనె పోయకపోతే అఖండ జ్యోతి కొండెక్కుతుందమ్మా. మైథిలి, ఏం కంగారు పడకమ్మా, నేనిప్పుడే వెళ్ళి తీసుకుని వస్తాను. అమ్మా, ఇప్పుడు సమయం 12 గంటలు దాటిపోయింది. ఈ సమయంలో బయట ఏ షాపు తెరిచుండదు. మీరు వెళ్ళినా ప్రయోజనం లేదు తల్లి. అవును కదా, ఈ టైంలో షాపులు ఎక్కడ ఉండవు. పంతులు గారు, దీపం కొండెక్కేలా ఉంది. మీ దగ్గర నూనె ఏమైనా? క్షమించు తల్లి, స్వామివారి వద్ద ఉన్న దీపంలో పోయడానికి మాత్రమే నూనె ఉంది. మీకు ఇస్తే స్వామివారి దీపం కొండెక్కుతుంది. గుడి అర్చకుడుగా నేను ఆ పని చేయలేను. నన్ను క్షమించు తల్లి. పూజారి గారు, స్వామి, ఏంటి స్వామి ఈ పరీక్ష? నిన్ను నమ్మి నీ పూజ మొదలు పెట్టిన దగ్గర నుంచి ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది.
దయతో ప్రేమతో నన్ను అనుగ్రహించు. అనుకోకుండా వస్తున్న ఈ ఆటంకాల్ని అధిగమించి ఈ పూజని పూర్తి చేసే భాగ్యాన్ని ప్రసాదించు. ప్రసాదించు స్వామి, ప్రసాదించు. అవును స్వామి, నీ పూజ చేసేవారికి స్వయంగా నువ్వే రక్షకుడిగా ఉంటావు అంటారు. రక్షణ కవచంలా ఉండి కాపాడుతావు అంటారు. అడుగడుగున వచ్చే ఆటంకాలను అరచేతులతో ఆపుతావు అంటారు. కానీ మేమేం పాపం చేశాం స్వామి? పూజకి ఇన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి. స్వామి, ఈ సృష్టిలో నువ్వున్నది నిజమైతే, నీ మహిమ సత్యమే అయితే చూపించు స్వామి, నీ మహిమ చూపించు. ఈ అఖండ జ్యోతి కొండెక్కకుండా ఆపి చూపించు, ఆపి చూపించు స్వామి. రాడు, మీ పిలుపుకి మనిషే రాడు. అలాంటిది ఆ దేవుడెప్పుడు రావాలి? మీకు సహాయం ఎప్పుడు చేయాలి? తాతయ్య గారు, మీరా? అవునమ్మా. ఉత్తమ్ గారికి ఎలా ఉంది తాతయ్య గారు? ఆయన క్షేమంగా ఉన్నారా? ప్రాణాపాయం నుంచి బయటపడ్డారా? గత జన్మలో చేసిన కర్మలకి నువ్వు చేస్తున్న పూజలకి మధ్య అంతర్యుద్ధం జరుగుతుందమ్మా. ఆకాశాన్ని కమ్మిన మబ్బులు విడిపోతాయా? అమృత వర్షాన్ని కురిపిస్తాయా? లేక హలాహలాన్ని మిగులుస్తాయా అన్నది భవిష్యత్తు నిర్ణయిస్తుందమ్మా. తాతయ్య, మీరేం మాట్లాడుతున్నారో ఒక్క ముక్క కూడా నాకు అర్థం కావట్లేదు. అన్నీ త్వరలో అర్థమవుతాయమ్మా. ముందు ఈ నూనె తీసుకో. తాతయ్య, మా దగ్గర నూనె అయిపోయిన విషయం హాస్పిటల్లో ఉన్న మీకెలా తెలిసింది? నేను తెలిసి రాలేదమ్మా. నూనె ఉందా అయిపోయిందా అని తెలుసుకుందామని వచ్చాను. తీరా వచ్చాక తెలిసింది అయిపోయిందని. అందుకే తెచ్చాను. తీసుకో తల్లి. ఇప్పుడు కూడా మీరేం మాట్లాడుతున్నారో అసలు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు నాన్న. చెప్పాను కదమ్మా, భవిష్యత్తులో అన్నీ అవే అర్థమవుతాయని. స్వామివారికి అఖండ జ్యోతి వెలగడమంటే ఎంతో ప్రీతి. చీకటి అలుముకోబోతున్న జీవితాల్లో వెలుగుని నింపాలి అంటే జ్యోతి ఆరకూడదు. చీకట్లను చీల్చుకొని జ్యోతి వెలుగుతూనే ఉండాలి. ఈ నూనె అఖండ జ్యోతిలో పోయమ్మా. అలాగే తాతయ్య.
తాతయ్య 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 నానా నానా తాతయ్య అమ్మ మైథిలి నాన్న వెళ్ళిపోయినట్టున్నారమ్మా